అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి 15వ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి అభిషేక పూజలు చేసి కందులు దానం చేయాలి. మరియు పగడాన్ని పూజించి ధరించాలి. మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయాలి. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉండాలి. మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి. మరి కావున ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క విచారం కలిగి ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. అవమానాలు కలిగేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. వృత్తి, వ్యవహార, వ్యాపారముల యందు అనుకూలత లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు. ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క పనులకు ఆటంకాలు అనేటివి కలగగలవు. ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగా లేనందున ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. నూతన వ్యాపారములు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం కాకుండానే ఆటంకాలు అనేటివి ఏర్పడగలవు. నష్టాలు దానిలో ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఏ పనైనా కానీ ఆలోచించి అనేది చేయడం మంచి పని. మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అభివృద్ధి తక్కువగా ఉండి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది, ఆదాయం అనేది లేకుండా ఉంటారు. నష్టాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. విద్యార్థులు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానము చేసి 108 తమలపాకుల మీద శ్రీరామ జయం అనేటువంటి రాసి మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఈ యొక్క మంత్రం అనేది చదువుకోవాలి. ఓం శ్రీం రాం రామాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాఢ్యం వాక్ పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు మీరు జపించండి, విద్యార్థులు ప్రత్యేకంగా. తర్వాత 2 తమలపాకులు తీసుకొని మీ బ్యాగులో పెట్టుకొని వెళ్ళండి. ఆ రోజు మంచి తెలివితేటలతో మీ యొక్క స్కూల్లో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి కానీ మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. చిన్న చిన్న వ్యాపారాలకు అధికమైనటువంటి కష్టాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. గ్రహచార స్థితి బాగుగా లేనందున మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని, మీ ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పళ్ళెంలో నీళ్లు పోసి దానిలో కాస్త ఉప్పు మరియు పసుపు వేసి దానిలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా జపం చెయ్యండి. ఓం హ్రీం శూలిని మమ సర్వారిష్టాన్ నివారయ నివారయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చెయ్యండి. మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి నగరాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున కుజ రాహు గ్రహాలకి పూజ చేసి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఉప్పు దానం చేసిన మంచి ఫలితం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. మరియు ఉడకబెట్టినటువంటి యొక్క బొబ్బెర్లు ఆవుకు తినిపించాలి. వజ్రాన్ని సేకరించి దాన్ని పూజించి ఉంగరంలో బిగించి దానిని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈ రాశి వారికి వ్యవహార వ్యాపారములో శుక్రగ్రహం యొక్క స్థితి గతుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి
అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు. ఆనందమైన యోగం కలిగి ఉంది. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం, గృహసిద్ధి, వ్యవహారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి. దాని వలన అధికమైనటువంటి సంతోషం, సుఖం కలిగి ఉంటారు. మరియు ఒక స్త్రీ వలన సహాయం అనేది మీరు పొందగలరు. ఆకస్మికంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఏ పనిలోనైనా అనుకూలమైన ఫలితాలు కలిగి రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలగగలవు. సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి యోగం అనేది కలదు. కావున శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. గురుగ్రహం యొక్క గ్రహస్థితి వలన విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు, ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలలో నివసించేటువంటి యొక్క వారికి విదేశాలలో ఉద్యోగములో కానీ, వ్యవహారములో కానీ, విద్యలో కానీ ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరి చదువుకునేటువంటి విద్యార్థులు, ప్రాథమిక విద్యార్థులు కానీ, కాలేజీకి వెళ్ళేవారు కానీ ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మారుతిం మనోబలం దేహి మనోవాంఛా ఫలం కురు ప్రజ్ఞాం బుద్ధిం స్థిరం దేహి రామదూతం నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చెయ్యండి. ఈరోజు మంచి ఫలితాలు విద్యార్థులకు కలుగుతాయి. చక్కటి జ్ఞాపకం శక్తి అనేది కలుగుతుంది. శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. బుధగ్రహం బాగుగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి. పెసర్లు దానం చెయ్యాలి. మరియు బుధగ్రహం అనేక రకాలుగా అనుకూలంగా లేకపోతే, చెడు ఫలితాలు ఎక్కువగా కలిగితే జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి. ఆకుపచ్చని దారం పూజలో పెట్టి దానిని చేతికి ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి మనకు ఎప్పుడుగా కలుగుతూ ఉంటాయి. మరియు ఈరోజు వీరికి బుధ గురుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అధికంగా వ్యాపార విషయముల గురించి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలగగలవు. ధనరాబడి గురించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ధనలాభం అనేది కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది. కానీ అధికమైనటువంటి యొక్క కోపం వలన మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా కొలిక్కి రాగలవు. వివాహ సిద్ధి, దాంపత్య సుఖం, వ్యవహారంలో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో లాభాలు కలిగి ఉంటారు. వైదికాది పురోహితుల వృత్తుల వారికి శుభగ్రహ స్థితి కలదు. తోటి వారి చేత జాగ్రత్తగా ఉండాలి. చేనేత, బియ్యం, నూనె, పత్తి, స్టీలు, ధాన్యం వ్యాపారులకు ఊహించని శుభ పరిణామాలు ఎదురు కాగలవు. మరి కావున ఆనందం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు. విద్యార్థులు ఈరోజు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం హ్రీం శ్రీం మేధ దక్షిణామూర్తియై నమస్వాహ శ్రీం హ్రీం అనేటువంటి యొక్క మంత్రాన్ని విద్యార్థులు ఈరోజు ఉదయాన్నే స్నానము చేసి చక్కగా 108 సార్లు చదువుకొని మీ స్కూలుకు కానీ కాలేజీకి కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, శ్రీలంక మరియు ఎటువంటి నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి చంద్ర మరియు శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం బాగుగా ఉంటుంది. ఎటువంటి బాధలు లేకుండా ఆనందంగా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్.
కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయాలి మరియు మంచు ముత్యాన్ని ధరించాలి. దాని వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరి కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహచార స్థితి వలన అనుకున్న పనులు కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోనై అధికమైనటువంటి ధన నష్టం కలిగి మనోవిచారంతో ఉంటారు. అపవాదులు, అవమానాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. స్నేహితులు, బంధువుల వలన భేదాలు అనేటివి వచ్చేటువంటి గ్రహస్థితి ఉంది. చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఏ రంగం వారైనా కానీ, ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ ఆ యొక్క రంగంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి, అన్ని రంగాల వారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలిగే గ్రహచార స్థితి కలదు. కావున ఈరోజు ఏ కొత్త పని ప్రారంభం చేసినా కానీ మంచిది కాదు. దానిలో నష్టాలు అనేటివి కలుగుతాయి. స్నేహితులతో కానీ, బంధువులతో కానీ గొడవలు కలిగే వాతావరణం కలదు. ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు. కావున గ్రహచార దోష నివారణ గురించి, శుభ ఫలితాల గురించి శని రాహుగ్రహాలకు పూజ చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చెయ్యాలి. మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. ఓం హ్రీం శ్రీం ఓం గం వరద గణపతయే ఓం శ్రీం హ్రీం ఓం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మరి విదేశాలలో అనగా ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, ఇండోనేషియా కానీ, ఆస్ట్రేలియా, దుబాయ్ మరి ఇటువంటి యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి కొద్దిగా గ్రహచార స్థితి బాగుగా లేదు. కావున చంద్ర రాహు గ్రహాలకి పూజలు జరిపించుకొని బియ్యం, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. పైన చెప్పినటువంటి మంత్రం కూడా మీరు చదువుకోవచ్చు. శుభగ్రహ యొక్క స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవి గ్రహం మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం కూడా రవి గ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చెయ్యాలి. మరియు గోధుమలు, ఉడకబెట్టినటువంటి గోధుమలు నైవేద్యంగా సమర్పించాలి. రవిగ్రహం పూర్తిగా అనుకూలంగా లేకపోతే కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు కలుగుతాయి. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితులు రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి, ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు. సహజంగా మీ మీద ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి. కొద్దిగా ఎదిగి సుఖంగా ఉండేటువంటి సమయంలో ఏదో ఒక ఆటంకాలు కలగడం, మళ్ళీ మొదటి దశకు రావడం ఇత్యాది పరిస్థితులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధిస్తూనే ఉంటాయి. దానికి పరిష్కారం ఏమిటంటే బొగ్గులు నిప్పులుగా చేసి దానిలో సాంబ్రాణి, నల్ల ఉప్పు, బిర్యానీ ఆకులు, కొన్ని వేపాకులు, నల్లావాలు, తెల్లావాలు కూడా ఇవన్నీ కొద్దిగా దంచి ఆ యొక్క చూర్ణాన్ని నిప్పులలో వేసి గుగ్గిలం కూడా వేసి ఆ యొక్క పొగను ఇల్లంతా చూయించండి. మీరు కూడా ఆ యొక్క పొగను పట్టుకోవాలి. ఎటువంటి యొక్క దోషాలున్నా కానీ తొలగిపోగలవు. ఇలా చేయడం వలన దృష్టి దోషాలు తొలగిపోతాయి. మరియు వ్యాపారముల యందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి విశేషంగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి.
ప్రతిరోజు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా నష్టాలు కలిగి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. మరి వారు కూడా ఈ యొక్క ప్రక్రియను అనేది చేసుకోవచ్చు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. అధికమైనటువంటి విచారం కలిగి ఉంటారు. గ్రహచార స్థితి వలన అధైర్యం కలిగి ఉంటారు. కావున అందరికీ కూడా శుభ ఫలితాలు కలగాలంటే, చెడు దోషాలు తొలగిపోవాలంటే గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పచ్చి గరిగతో ఉదయం 6 నుండి 8 లోపల అర్చన చేసి జిలేబీ పంచిపెట్టిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు. ముఖ్యంగా విదేశాలలో ఉండేవారికి రవి శనుల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. కాబట్టి బంధువులతో కానీ వ్యాపారములో కానీ వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి. కావున మీరు కుజ శని రాహుగ్రహాలకు పూజ జరిపించి స్వయంపాక దానం చేయడం వలన మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసుకోవాలి మరియు పెసర్లు దానం చేయాలి. అటువంటి ఒక పెసర్లు ఉడకబెట్టి స్వామికి నైవేద్యం సమర్పించి వాటిని వినియోగం చెయ్యాలి. అనుకూలంగా గ్రహస్థితి లేకపోతే పచ్చ అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మరియు ఈరోజు వీరికి, ఈ రాశి వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటుంది. అనుకోని విధంగా ధన రాబడి కలిగి ఉంటుంది. ఈరోజు వృత్తి కానీ వ్యవహారములో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందముతో ఉంటారు. వ్యవహార వ్యాపార విషయంలో బంధుమిత్రుల కలయిక, నూతనంగా పనులు చేయుట, రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఎక్కువగా దైవ చింతన కలిగి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉంటారు. చేనేత వస్త్ర వ్యాపారులకు, వాణిజ్య వ్యవసాయ పప్పు దినుసుల వారికి, నూనె వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఎక్కువగా రాగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్ ఇటువంటి రంగాల వారికి అభివృద్ధి అనేది బాగా ఈరోజు ఉంటుంది. మరి విదేశాలలో అనగా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అమెరికా, సింగపూర్, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించేటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి విద్యార్థి మంచిగా ఉండాలంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఓం హ్రీం శ్రీం హయగ్రీవాయ మమ విద్యాం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని విద్యార్థులు ఈరోజు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున శుభగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. అందరితోటి కలిసిమెలిసి ఉండుట, మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీ యొక్క పనిలో విజయం సాధించగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈ రాశి వారందరూ గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. చిత్ర 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు దానం చేయాలి. మరియు బొబ్బర్లు ఉడకబెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి వినియోగం చెయ్యాలి. శుక్రగ్రహం ఇంకా బాగా లేకపోతే డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈరోజు వీరికి వృత్తి, వ్యవహార, వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి
మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది. బయటి వారి చేత గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సానుకూలమైన పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు. దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి సూచనలు కలవు. సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ధన రాబడికి సంబంధించినటువంటి విషయంలో మరియు ఆర్థికమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఇత్యాది చెడు ఫలితాల నివారణ గురించి మంచి ఫలితాలు మీకు కలగాలంటే ఈరోజు ఉదయం 6 గంటలకు నుండి 8 గంటల లోపల దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి లేక మీరైనా చేసుకొని 5 తమలపాకులు, 5 ఒక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు, 5 చిల్లర రూపాయలు, కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇవన్నీ ఒక పసుపు రంగు వస్త్రములో వేసి మూటగట్టి ధూపం చూయించి దానిని మీ ఇంట్లో బయట గుమ్మం పైన కట్టండి. మంచి ఫలితాలు మీకు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఓం మహాశూలుని సకల కష్ట నివారణం కురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని కొబ్బరికాయను దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 1వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి కందులతోటి అర్చన జరిపించాలి, అభిషేకం చేయించాలి. ఆవు పాలతో అభిషేకం జరిపించి కందులతో అర్చన చెయ్యాలి మరియు కందులు దానం చెయ్యాలి. కుజగ్రహం అనుకూలంగా ఇంకా గ్రహచారం లేకపోతే పగడాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి. కుజ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఆకస్మికంగా ధనలాభం ఏదో రకంగా లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణంలో మీరు ఉంటారు. వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. అనుకోకుండా మిత్రుల కలయిక, బంధువుల కలయిక మరియు సభా గౌరవం ఈరోజు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు. మీరు చేసేటువంటి పనిలో అనూహ్యంగా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు. కావున మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విద్యార్థులు చదువులో అధికమైన ఫలితాలు కలగాలంటే ఈరోజు మంచిగా ఉండాలంటే ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. ఓం హ్రీం శారద మమ విద్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ అనే మంత్రాన్ని జపం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. విద్యార్థుల చేత ఈరోజు ఈ జపాన్ని చేయించండి. కుజుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కార్యములో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యవహారములో కానీ మంచి స్థానం కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండగలరు. తోటి వ్యాపారస్తుల చేత మీకు మంచి సహాయాలు మీకు లభిస్తాయి. ఇతరుల చేత గౌరవాభిమానాలు కలిగి ఉంటారు. ఈరోజు దూరం ప్రయాణాలు చేయవద్దు. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి ఉన్నాయి. కానీ విదేశములో ఉన్నటువంటి వారికి శుభగ్రహం యొక్క స్థితిగతుల వలన వారికి మంచి ఫలితాలు కలగగలవు. శుభగ్రహ స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ అభిషేకాలు జరిపించాలి. ఆవు పాలతో అభిషేకం అనేది జరిపించాలి. శనగలు దానం చేయాలి. శనగలు ఉడకబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా సమర్పించాలి. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే కనక పుష్పారాగం పూజ చేసి ధరించాలి.
మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు. వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. అనూహ్యమైన విజయం అనేది మీరు సాధించగలరు. మీరు ఎటువంటి రంగంలో ఉన్నా, ఏమి పని చేస్తున్నా ఆ యొక్క పనిలో శుక్రుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. ఉద్యోగంలో తోటి వారి చేత మిత్రత్వం ఏర్పడి మీ యొక్క ఉన్నతికి కారణం అనేది కాగలదు. ఫైనాన్స్లో కానీ, భూ వ్యవహారములో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు అత్యధికంగా ధనరాబడి అనేది ఈరోజు మీకు కలుగుతుంది. ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. ఎటువంటి సమస్యలనైనా ఎదిరించి ఆ యొక్క సమస్యలను ఈరోజు పరిష్కారం చేసుకునేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంది. పరిష్కారాలను చేసుకోగలరు కూడా. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి శుభమైనటువంటి గ్రహచార స్థితి కలిగి సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితి వలన ఈరోజు వారి వారి పనులలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 4వ పాదం, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు శనిగ్రహానికి పూజ చెయ్యాలి. నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకోవాలి. మరియు నల్ల నువ్వులు మరియు బెల్లం దానం చెయ్యాలి. నువ్వుల ఉండలు శనికి నైవేద్యం సమర్పించాలి. శనిగ్రహం పూర్తిగా బాగోలేకపోతే ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మరి కావున మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు వీరికి ఎక్కువగా మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా అవమానాలకు గురి అయ్యేటువంటి గ్రహస్థితి కలదు. అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు పడేటువంటి యొక్క స్థితి కలిగి ఉంటుంది. కావున ఈరోజు దూరం ప్రయాణములు చేయకపోవడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే రాత్రి వరకు ఇంటికి తిరిగి రావాలి. అక్కడ ఏ ప్రదేశంలో నిద్ర అనేది చేయకూడదు. ఎందుకంటే కుజగ్రహచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు తగు జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా ఉండటానికి అన్ని విధాలా మీరు కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కించుకోవాలంటే దైవ ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. ఇతరుల కార్యక్రమంలో పాల్గొనుట వలన కొద్దిగా అవమానాలకు గురి కాగలరు. పనులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క విచారానికి మీరు లోను కాగలరు. ఫైనాన్స్ వ్యవహారంలో చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. ధన రాబడికి సంబంధించినటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. కావున శుభ ఫలితాలు కలగాలంటే శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి శని శుక్ర గ్రహచారాలు అనుకూలంగా లేవు. కావున మంచి ఫలితాల గురించి మీరు చేయవలసిన పని శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు, నల్ల నువ్వులు దానం చెయ్యాలి. దాని వలన మంచి ఫలితాలనేటివి కలిగి అక్కడ మీరు ఏ రంగంలో ఉన్నా, ఎటువంటి యొక్క ఉద్యోగములు ఉన్నా, విద్యార్థులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారికి మంచి ఫలితాలు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటారు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. కుంభరాశి వారికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే, మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులతోటి, నల్ల నువ్వులు, ఆవు పాలు, నువ్వుల నూనె వీటితోటి అభిషేకం చేసి నువ్వుల ఉండలు, బెల్లం, అన్నం నైవేద్యం సమర్పించాలి. మరియు నువ్వుల నూనె దానం చేయాలి. మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన
వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది. గృహం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి కలదు. ఎక్కువగా కొద్దిగా విచారానికి, ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మరియు విశేషమైనటువంటి గ్రహస్థితి కలదు. అత్యంత శుభ ఫలితాలు కలిగించేటువంటి ముఖ్యమైన రోజు ఈ రోజు. కాబట్టి మీరు మంచి దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. సిమెంటు, ఇసుక, స్టీలు వ్యాపారులకు సాధారణ ఫలితాలు కలిగి ఉన్నాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగం వారికి మరియు నవరత్న వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు అనేటివి కలగగలవు. వ్యవసాయ, వాణిజ్యం, వృత్తి, వ్యవహారం వారికి, చేనేత వస్త్ర వ్యాపారాలు మంచిగా ఉంటాయి. అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి మిశ్రమ ఫలితాలు కలిగి మంచి స్థితి ఇచ్చే విధంగా గ్రహచార స్థితి కలిగి ఉంది. వ్యాపారములో కానీ, డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గ్రహచారం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా శని గ్రహానికి ఈరోజు అభిషేక పూజాదులు జరిపించుకుంటే చాలా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. కావున శని యొక్క గ్రహానికి ప్రీతికరంగా నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్క గురువారం గురుగ్రహానికి ఆవు పాలతోటి అభిషేకము జరిపించి పచ్చని పూలతో అర్చన చేసి ఉడికించినటువంటి శనగలు నైవేద్యంగా సమర్పించి పచ్చి శనగలు, బెల్లం అనేది దానం చెయ్యాలి. మరియు కనకపుష్యరాగం అనేది పూజ చేసి ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. కావున ఈరోజు వీరికి గ్రహచార స్థితిలో బంధువుల కలయిక, మిత్రలాభం, వ్యవహారములో అనుకూలత, వ్యాపారములో మంచి లాభాలు కలిగి ధన వృద్ధి కలిగి ఇత్యాది ఫలితాలు కలగగలవు. మరియు ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మీరు చేస్తున్నటువంటి పనికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. వైదికాది పురోహితుల వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివే ఉంటాయి. బంధువుల వలన కానీ సహాయ సత్కారాలు లభించి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు అనేటివి గడించే విధంగా ఈ యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంది. చేతి నుండి డబ్బు జారిపోయేటువంటి గ్రహచారం కూడా కలదు. కావున డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా మీరు ఉండండి. దీనికి పరిష్కారంగా నవగ్రహాలలో గురుగ్రహానికి అభిషేక పూజలు చేయించి శనగలు దానం చెయ్యాలి. మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో కానీ బయట కానీ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సుఖమైన జీవనం గడపగలరు. చిరకాలపు మిత్రుల కలయిక మరియు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కాగలవు. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి శుభగ్రహచార స్థితి ఉంది. కావున విదేశాలలో నివసించే వారికి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చెందడానికి గ్రహచార స్థితి అనుకూలంగా గురు శుక్రుని యొక్క గ్రహాలు బాగుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 2 గ్రహాల స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి గడించగలరు. కావున ఈరోజు ఈ రాశి వారందరికీ ఇక్కడ దేశంలో కానీ అక్కడ బయట దేశంలో కానీ మంచి స్థితిగతులు కలిగి శుభ ఫలితాలు అనేటివి కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్.